Hello guys, welcome to the movie review of DC anchored by the Lokesh Kanagaraju garu and Vamika Gabi. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ అయితే బాగుంది. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ వచ్చేసి లోకేష్ కనగరాజు గారి యాక్టింగ్. లైక్ వన్ మ్యాన్ షో, ఆయనే మొత్తం ఉంటాడు, మూవీ మొత్తం ఆయనే ఉంటాడు. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి మూవీ అయితే చాలా ల్యాగ్ ఉంది. లైక్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అయినా కానీ సెకండ్ హాఫ్ అయినా కానీ. బట్ అక్కడక్కడ సీన్స్లో మనకు హైప్ ఇస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఫైట్ సీన్స్ కానీ, 2 ఫైట్స్ ఉంటాయి. 2 ఫైట్స్ కూడా బీజిఎంఐ చాలా అంటే చాలా బాగుంది. ఆ బీజిఎంఐ వల్ల మనకు కూడా హైప్స్ వస్తాయి. థియేటర్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఆ 2 ఫైట్స్ అయితే. ఇంకా మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి 3 స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఒకటి హీరో ఒకటి స్టోరీ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకో స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ 3 స్టోరీస్ గురించి ఎక్కడ కనెక్షనో, ఎక్కడ ఎండింగో అది ఎలా చూపించాడో అది డైరెక్టర్ బాగా చూపించాడు. అంటే ఎక్కువ రాసుకున్నాడు డైరెక్టర్. ఇంకా ఎక్కువ చాలా ల్యాగ్ అనిపిస్తుంది మీకు ఫస్ట్ హాఫ్ అయినా. బట్ సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ హీరోయిన్ ఎంట్రీ కానీ అప్పుడు మనకి ఇంకా హైప్ వస్తుంది. ఎవరైతే వమిక గావి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఎంట్రీ కానీ అప్పటి నుంచి ఇంకా మూవీ కొంచెం మంచి హైప్ అందుకుంటుంది. బట్ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. బట్ మెయిన్ వచ్చేసి ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ వచ్చేసి లోకేష్ కనగరాజు గారు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వమిక గారు కూడా తన హిందీ హీరోయిన్, వచ్చేసి ఇక్కడ సౌత్లో చేస్తుంది. ఓకే, తను కూడా బాగా ఇంకా నేర్చుకోవాలా, కానీ అంత చేయలేదు యాక్టింగ్. ఓకే, చేసింది. ఇంకా మూవీలో వచ్చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేసుకోవాలంటే ఇంకేం లేదు అంతగా. కాకపోతే మూవీ ఓకే చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అయితే. మనకి అదే రొటీన్ స్టోరీ, చాలా స్టోరీస్ చూస్తుంటాం ఇదే. కాకపోతే ఇదేమంటే డిఫరెంట్ చేశారు. అంటే హీరోయిన్కి ఒక స్టోరీ, హీరోకి ఒక స్టోరీ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకో స్టోరీ నడవడం అలా చేశారు. అలా చేయడం వల్ల మనకి అంత బోర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ మరీ అంత అనిపించదు బోరు. అందుకే వన్ టైం వాచబుల్, వీకెండ్స్లో ఒకసారి వెళ్ళి వాచ్ చేయొచ్చు ఫ్యామిలీతో. బట్ ఫ్యామిలీతో వాచ్ చేయకూడదు. కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, అవైతే కొంచెం 18+ ఫైట్ సీన్స్ ఉంటాయి అక్కడ. అదైతే కొంచెం అవాయిడ్ చేయండి, మీ ఇష్టం, మీకు చూడాలనిపిస్తే చూడొచ్చు. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ఇంకా రేటింగ్ వచ్చేసి ఒక 2.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంక చెప్పిలా ల్యాగ్ అయితే అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది. అంటే కొంచెం స్లో నడుస్తూ ఉంటుంది. హీరోకి తెలుసు, మీరు మూవీ చూడండి, చాలా బాగుంది. వన్ టైం అయితే వాచబుల్. బట్ కంపారిటివ్లీ ఇప్పుడైతే టాలీవుడ్లో 2 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఒకటి కొరియన్ కనకరాజు అండ్ సెకండ్ ఈజ్ దిస్ DC. బట్ కంపారిటివ్లీ మీకు యాక్షన్స్ కావాలా, మంచి బీజిఎంఐ కావాలనుకుంటే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు, DCని చూస్ చేసుకోవచ్చు. లేదు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే కొరియన్ కనకరాజు చూస్ చేసుకోవచ్చు. మొత్తం రెండిట్లో 2 మూవీస్ చూడొచ్చు. మీరు సాటర్డే సండే ఫ్రీ ఉంటే చూడొచ్చు. మరి అంత తీసిపోయి అయితే మూవీస్ అయితే కాదు ఈ వీకెండ్ రిలీజ్ అయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ LCM మూవీ రివ్యూస్.